సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రీ భావగిభద్రేశ్వర దేవాలయంలోని శివుడు అమరనాథుడిగా దర్శనం. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైంది. ప్రజాపాలన విజయోత్సవాలలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన 40 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసిన తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా. మరోసారి మున్సిపల్ చైర్మన్పై మండిపడ్డ కౌన్సిలర్ సంగీతా ఠాగూర్. నంబర్ లేని ట్రాక్టర్తో అక్రమ ఇసుక రవాణా పట్టించుకొని అధికారులు. అనుమతి లేకుండా కొనసాగుతున్న నిర్మాణాలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమ్రోగిన వికారాబాద్ హనుమాన్ మందిర్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన హిందూ ఐక్యవేదిక నాయకులు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏ వారసుల ఆందోళన. ఆలూరు గేట్ దగ్గర చిరు వ్యాపారులపై దూసుకెళ్లిన లారీ, 10 మంది మృతి. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ భావగిభద్రేశ్వర స్వామి దేవాలయంలోని శివుడు భక్తులకు అమరనాథుడిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ అమరనాథునికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం అన్నాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా పలు గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఒకే సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 54.280 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. బషీరాబాద్ మండలం జీవని నుండి కరణ్కోట్ వరకు రోడ్డు పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన వారికి ఇప్పటికే నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 60,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం జరిగిందని అన్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతున్నదని అన్నారు. త్వరలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో కులగణన జరగడం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గతంలో మీకు ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీకు పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి అంటే మీరందరూ కూడా కూర్చొని నమ్మి ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాక్షస పాలనని పారదోలి ఈరోజు కలెక్టర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. దాదాపు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఈ రోజు నిన్నటికి 1 సంవత్సరం అవుతుంది. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ లేవు. నేను మీ దగ్గరికి రానికే, నేను మీ దగ్గరికి ఓట్లు వేయమని చెప్పి అడగడానికి రాలే. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి సంవత్సర కాలంలో నేను ఏం పని చేసినా మీకు ఇంకేం చేయాలని చెప్పి అడగడానికి వచ్చిన ఈ రోజు మీ దగ్గరికి. ఆ రోజు గ్రామంలో చెప్పారు గ్రామ సమస్యలు. గ్రామంలో మాకు ముఖ్యంగా ఆ రోజు టాయిలెట్స్ మాకు ఇబ్బందికరంగా ఉంది. 2 మీటర్లు పెట్టుకుంటే కూడా ఇక్కడ బండ ఉన్నది, దానికి ఒకటి పర్మనెంట్ పరిష్కారం కావాలని చెప్పిండ్రు. నాకు గుర్తుంది, దాన్ని ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాం. మీ అందరి సహకారంతో అధికారాన్ని నిలిపిస్తాం. అవసరం అనుకుంటే కలెక్టర్ కూడా మన గ్రామానికి పంపిస్తా. ఈ రోజే వచ్చే వారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. నాకు గుర్తుంది, ఆ విషయం పైన కలెక్టర్ రమ్మని చెప్పి ఖచ్చితంగా మీకు టాయిలెట్స్ కు దానికి ఏవైతే 10-12 వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందో ఇంకా అదనంగా మనం ఏ విధంగా ఇవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరులకు ఇబ్బంది కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా నాకున్నది, నేను ఖచ్చితంగా చేస్తా. ఆ రోజు చెప్పారు కొంతమంది దుర్మార్గులు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఇచ్చేస్తుంటే కూడా నేను అధికారులకు చెప్పిన ఖచ్చితంగా మనం ఎలక్షన్ల ముందు కరణ్కోట్ ప్రజలకు ఆ రోజు మాట ఇచ్చినాం. ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇళ్లకు జాగలు ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా అదే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఊరు దగ్గర 6 ఎకరాల భూమి ఉంది మీకు ఆ రోజు చెప్పడం జరిగింది. అది గుర్తించడం కూడా జరిగింది.
ఖచ్చితంగా ఇప్పటికి మన ముఖ్యమంత్రి గారు 3,500 ఇంటి ఇచ్చిండ్రు. మన కరణకోడు గ్రామంలో ఫస్ట్ ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళనే, ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని వారికి బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఖచ్చితంగా మనం ముందు చెప్పిన ప్రకారమే మనకి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఇచ్చిన ప్రకారం మీకు అందరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఇస్తానని కూడా చెప్తా ఉన్నాను. దీనికి ఎంత దుర్మార్గులు కొంతమంది జాయికి అడ్డం వచ్చిండ్రు. ఎంత మంది అడ్డం వచ్చినా గతంలో ఏం చేసిండ్రో కానీ ఇంకా అలాంటి పప్పులు మాత్రం ఉడకవు. అలాంటి రాక్షస పాలన తుదం ముట్టించిండ్రు. వారి పప్పులు కూడా దౌర్జన్యం చేస్తామంటే ఆ దౌర్జన్యం చేసే పప్పులు కరణకోట గ్రామంలో ఎవ్వరు కూడా దౌర్జన్యం చేసిన పప్పులు మాత్రం వాళ్ళ ఆటలు మాత్రం సాగనివ్వను. నేనున్నంత వరకు మాత్రం ఈ వేదిక ద్వారా కరణకోట గ్రామంలో చెప్తా ఉన్నాను. మీకు ఎవరైతే బీద బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందో, మీకు ఏదైతే మంచి కావాలో దానికి ఎంత మంది అడ్డం వచ్చినా వాళ్ళందరినీ తొక్కుకుంటున్న పోయి మీకు న్యాయం జరిగే వరకు మీకు న్యాయం చేస్తారని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పటికీ చెప్పినాం, మనం రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కరణకోట గ్రామంలోకి ఇప్పటికీ దాదాపు 2 కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రాలేదు, అక్కడక్కడ కొంతమందికి రాలేదు. వాళ్ళ అకౌంట్ పేరు రాసుకో తప్పు చేసుకోమో, వాళ్ళ ఆధార్ కార్డు లింకు తప్పు చేయడమో, కొన్ని తప్పిదముల వల్ల కొన్ని మిస్టేక్ అయినాయి. అవన్నిటి కూడా అధికారులను మీ దగ్గరికి పంపించడం జరిగింది. వారికి అందరూ కూడా వచ్చి ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని ఇప్పటికీ నిన్నమ్మను కూడా కొంతమందికి ఇప్పించడం జరిగింది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరికి వచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని మీకు అందరికి ఇప్పిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, స్కూల్లో ఇబ్బందులు అని చెప్పిండ్రు. మాకు ఇక్కడ అడిషనల్ రూమ్లు అయితే బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా మాకు మైగ్రేట్స్ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు కష్టపడతారు. ఇక్కడ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేదు మా పిల్లలకు. కంపల్సరీ క్లాస్ రూమ్స్ కావాలని చెప్పిండ్రు. ఎక్కడ కూడా లేదు. కరణకోటకు టీచర్స్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎక్కువ కూడా మైగ్రేట్స్ తెలుసు నాకు. గండ్లలో పనిచేసే వాళ్ళు, పాలిష్ మిషన్ లో పనిచేసే వాళ్ళు, రోజు రెక్కాడుతుంది కానీ డొక్కాలని వాళ్ళు, పూట గడవని వాళ్ళు, రోజు కష్టం చేసి పని చేసే వాళ్ళే కరణకోట గ్రామంలో ఉన్నారు. మీ కష్టాన్ని నేను దగ్గరుండి చూసిన. ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గట్లు ఒక మంచి స్కూలే ఇక్కడ ఉన్నటువంటి కరణకోట ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలే, కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉందో దానికి ధీటుగా ఖచ్చితంగా అన్ని మౌలిక సదుపాయాలు నడిపించి చూస్తా ఉన్నాం. ఇప్పుడే ఇల్లు వచ్చిన స్కూల్ కాడికి మిడ్ డే మీల్స్ అన్నం కూడా మీరు సరిగా పెట్టకపోతే బాగుండదు. ఆ ఏజెన్సీకి కూడా హెచ్చరించి వచ్చిన. నాకు దృష్టికి వచ్చింది, ఇంతకుముందు పురుగులు వస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉందంటే మళ్ళా అలాంటి పని చేస్తే బాగుండదని చెప్పి వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించే బాధ్యత కూడా ఖచ్చితంగా నా పైన ఉంది. మీ పిల్లలకు అందరూ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే బాధ్యత తీసుకునే బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా ఈ రోజు మనం ఆ రోజు 6 గ్యారంటీలు ఇచ్చినాం. వాస్తవంగా పెద్ద గ్యారంటీలు కావు, మనం అన్ని ఆలోచన చేసినాం. గత పాలకులు వాళ్ళు ఆ రోజు ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాల్లో దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. మనం ఊళ్ళో చెప్పుకుంటాం అప్పుడప్పుడు. ఒక మంచి సంసారం ఒక పెద్ద మనిషికి అప్పచెప్తే వాడు మొత్తం అప్పులు చేసి ఆ కుటుంబాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాడు ఒకడే బాగుపడ్డాడు, కుటుంబానికి ఏం కూడా ఇవ్వలేడని చెప్పి మన దగ్గర అక్కడక్కడ కొన్ని ఊర్లలో ఉంటారు. ఆ విధంగా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు చేసిండు. ప్రతి ఒక్కరిని నాశనం చేసిండు. సర్పంచులతో పని చేయించుకున్నాడు, సర్పంచులకు పైసలు ఇవ్వాలి. గుత్తేదారులతో పని చేయించుకున్నాడు, గుత్తేదారులకు పైసలు ఇవ్వాలి. ఇవన్నీ జరగకుండా ఇంతమందికి అప్పు పెట్టి కూడా మళ్ళా తెలంగాణని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. కానీ ఎవరికి మాత్రం 1 రూపాయి ఇవ్వలే. అయినా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళా సంపద సృష్టిద్దాం. ఆ రోజు మా తెలంగాణ బిడ్డలకు ఏదైతే మనం చెప్పినామో, మా తెలంగాణ తల్లులకు మనం ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా అన్ని గ్యారంటీలు ఇచ్చే బాధ్యత. ఎంత అప్పు చేసేసారు ఆయన చేసిన అప్పులకే ఈ సంవత్సర కాలంలోనే 60,000 కోట్లు మిత్తి కట్టడం జరిగింది. ఈ సంవత్సరము కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల్లో చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పులకు 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళకి మిత్తి కట్టడం జరిగింది. ఇదంతా నగ్న సత్యం. అయినా సరే మీకు ఇచ్చినటువంటిది ప్రతి ఒక్కటి కూడా మా మహిళా సోదరులకు చెప్పినాం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఎంబడి అది 24 గంటలను ఇంప్లిమెంట్ చేసినాం. మా మహిళా సోదరులకు 500 పింఛన్లు ఇస్తామని చెప్పినాం. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
మా మహిళా సోదరులకు ఉచితంగా 200 యూనిట్లకు కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పినాం. అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం. 1 సంవత్సర కాలంలో 18,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ ద్వారా మాఫీ చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది మిగిలిపోయినరు. ఇంకొక 8 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరం రుణమాఫీ రైతన్నలకు ఇచ్చేది ఉన్నది. అది కూడా ఎంబడే వారికి కూడా ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అందరికి రుణమాఫీ చేసి తీస్తారు. గతంలో చూసినాం, అదే కేసీఆర్ గారు చెప్పిండ్రు, నేను కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు చేసి చెప్పిండు. కానీ ఆయన 10 సంవత్సరాల కాలంలో 10,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేసిన పాపాన పోలేడు. ఆ 10,000 కోట్లు ఎక్కడివి? ఆ రోజు రింగు రోడ్డు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి రింగు రోడ్డుని అమ్ముకొని 8,000 కోట్లు వస్తే అవి మాత్రమే రుణమాఫీ చేసిండు. కానీ ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టలే. మళ్ళా రింగు రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అవుటర్ రింగు రోడ్డుని దాన్ని అమ్ముకుంటే 8,000 కోట్లు వచ్చే టోల్. మంచి రోడ్ నేను వచ్చిన చేపిస్తున్నాను. కరెంట్ కోట్ వరకు బాగాలేదు, అది కూడా చేపిస్తున్నాం. అది కూడా అయిపోయింది. ఈ ఓగిపూర్లో టైం మీద బస్ వస్తలేదు. నువ్వు ఇమ్మీడియట్ నా టైంలో నేను ఊర్లో ఉన్నా, ఓగిపూర్లో ఉన్నాయి. అందరు ఉన్నారు ఇక్కడ. ఏ టైంకి వస్తుందో అడుగు, ఇక్కడ చెప్తాడు. ఇగో 10 o'clock వస్తుంది సార్. కలిసి నిదానం చెప్పి డిఎం సార్. నమస్కారం సార్. సార్ ఓగిపూర్కు స్కూల్ టైంకు పిల్లలకు అందుబాటులో లేదు సార్. 10 o'clock అబోవ్ వస్తుంది సార్. స్కూల్ పిల్లలు డైలీ నడుచుకుంటూ వెళ్తుండ్రు, విద్యార్థులు పాడవుతుండ్రు, పేరెంట్స్ పాడవుతుండ్రు. టైం 9:15కి రావాలి సార్. ఓగిపూర్ 9:30కి బెల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిత్ మిషన్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 40 మంది విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ సర్టిఫికెట్లను అందజేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఏఎస్ కంప్యూటర్స్ సాఫ్ట్ స్కిల్స్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా పాల్గొని శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ భవిష్యత్తులో కంప్యూటర్ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయని, శిక్షణ పొంది నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటే భవిష్యత్తులో ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అన్నపూర్ణ, డాక్టర్ పద్మనాభారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంత మంచిగా మన తాండూరులో ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ దాదాపుగా 2 years ఇక్కడ స్టార్ట్ చేసి 2 years అయిపోయింది. కొడంగల్లో స్టార్ట్ చేసి 15 years అయిపోయింది. వారు స్టూడెంట్స్ని అది ఏంటంటే డబ్బుల కోసమో దానికోసమో చూడకుండా పిల్లల్ని టాలెంట్ని మనం ఇంప్రూవ్ చేయాలి. రేపటి భావితరానికి స్టూడెంట్స్ అందరినీ అన్ని స్కిల్స్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ చూస్తున్నాం, అంత కంప్యూటర్ యుగమే. అందులో ప్లస్ స్మార్ట్ ఫోన్స్తో పాటు ఎంత ఫోన్స్ పట్టుకొని ఎంత నేర్చుకున్నా సిస్టమ్ ముందు కూర్చొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ కూడా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తాండూరు మున్సిపల్ చైర్మన్ మేడం గారికి ప్రత్యేకమైన ఎంతో విలువైన సమయం మనకి ఇవ్వడం వల్ల ఈరోజు మనం అందరంగా అదృష్టం పంచుకోవాల్సి వచ్చింది మేడం గారికి. సో కాబట్టి ప్రత్యేకించి మేడం గారికి విలువైన సమయాన్ని మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి ఇక్కడ వరకు 2 years కంప్లీట్ చేస్తాం. ఈ 2 yearsలో మన ఇన్స్టిట్యూట్కి ఇలాంటి విద్యార్థులకు ఎంతోమందికి ఉపాధి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఓన్లీ కేవలం ఎగ్జామ్ ఫీజుకొని ఒక 30 daysకి కానీ 3 to 6 1 year కానీ కోర్స్ కానీ ఓన్లీ 3,000 రూపీస్తో ట్రైనింగ్ ఇస్తూ అండ్ ఇక్కడ ఉపాధి శిక్షణను స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం. ఈ అకాడమిక్ ఇయర్లో ఈ బ్యాచ్ 40 నెంబర్ బ్యాచ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తూ వీళ్ళు కూడా 6 month లాంగ్ టైం కోర్స్ తీసుకోవడం వల్ల ఈరోజు వాళ్ళకి మేడం గారి చేతుల మీద సర్టిఫికేట్లు అందజేయాలని మీకు ఈరోజు మేడం గారిని తీసుకురావడం జరిగింది. అలాగే ప్రత్యేకించి మన ఇన్స్టిట్యూట్లో ఎంతోమంది శిక్షణ పొందుతున్నారు, ఎంతోమంది సర్టిఫికేట్లు అందుకుంటున్నారు. వాటితో పాటు ఒకరికొకరు చెప్తూ మన ఇన్స్టిట్యూట్లో ఇప్పటివరకు ఇలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండానే మేము మా ఇన్స్టిట్యూట్కి వస్తున్నాం. అక్కడ ఏం చెప్తున్నాము ఏమి లేదు అనేది విద్యార్థులకు మీకే తెలుసు.
ఆ చెప్పే విధానం మాలో ఉంది, వినే విధానం మీలో ఉంది. ఆ ఉద్దేశపూర్వకంగా ఈరోజు మనం కూడా లాస్ట్ టైం బ్యాచ్లో ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఈ అకాడమిక్ లాస్ట్ 40 నెంబర్ బ్యాచ్ని సక్సెస్ చేస్తూ రీసెంట్లీ 1 మంత్ బ్యాక్ ఎగ్జామ్ జరిగిన వాళ్ళకి 9th బ్యాచ్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఈరోజు మనమందరం కూడా సర్టిఫికేట్లు అందుకున్నాం విధంగా చెప్తుందిగా. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కొత్త బ్యాచెస్ని మళ్ళీ ఈ అవకాశాన్ని కంటిన్యూ చేస్తూ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి రిఫరెన్స్ ఇస్తూ మళ్ళీ అలాగే అడ్మిషన్స్ మాకు పంపిస్తూ మీకు మీరే ఒకరికొకరు చెప్తూ నెక్స్ట్ బ్యాచ్ని మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఇలాగే కొనసాగుతూ ఉంటుంది బ్యాచ్. మళ్ళీ మేము ఇలాగే క్లాసులు నిర్వహిస్తూ ఉంటాము, చెప్తూ ఉంటాము. ఇక వీలైనంత మటుకు ఉపాధి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయో ఆ ప్లేస్మెంట్స్ మీకు ఎవ్రీ టైం అప్డేట్లో ఉంటూ ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో అక్కడ పోస్టులు మీకు వాట్సాప్లో పెడుతూ పోస్టులు ఉన్నప్పుడు మాకు తగిన మేము హెల్ప్ చేస్తూ మిమ్మల్ని అక్కడికి ప్లేస్మెంట్లో జాబ్ వర్క్ చేసేలాగా ప్రయత్నం మా వంతు సహాయంగా మేము నిర్వహిస్తున్నాం. అది మా వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈరోజు ఎస్ఎస్సి కంప్లీట్, ఇంటర్మీడియట్ కంప్లీట్, డిగ్రీ కంప్లీట్ చేస్తే మీరు ఖాళీ కూర్చో అవసరమే లేదు. మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈరోజు టెక్నాలజీ పైన అద్భుతమైన అవకాశాలు ఈ రోజుల్లో చాలానే ఉన్నాయి. 1, 2 అని చెప్పలేదు. మీరు కాస్త నాలెడ్జ్ ఉంటే చాలు, చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. ఎక్సెల్ చిన్న ప్రాజెక్ట్ అండి ఈ రోజుల్లో. ఆ ఎక్సెల్ కొద్దిగా నేర్చుకోవడం 30 రోజులు పర్ఫెక్ట్గా ఉంటే ఈ రోజుల్లో మినిమం మీ ఇంట్లో కూర్చొని 20 నుంచి 30,000 రూపాయలు సంపాదించిన అవకాశం ఉంది. కాకపోతే ఈరోజు డేటా ఎంట్రీ వర్క్స్ అని ఆన్లైన్లో అక్కడ పోయడం అది పెద్దగా సక్సెస్ కావు ప్రాజెక్టు. డైరెక్ట్గా మనకు ఇలాంటి గవర్నమెంట్ సంస్థలు కొన్ని ఆర్గనైజ్ ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఏపీ సర్వే చేసిన ప్రోగ్రామ్ డేటా ఎంట్రీ వర్క్స్ ఉన్నాయి. అలాంటి వర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఫామ్ మీరు ఫిల్ చేసి ఆన్లైన్ ఎంట్రీ చేయడానికి మేము 10 to 50 రూపీస్ కాస్ట్ ఇస్తున్నారు. 10 నుంచి 15 రూపాయలు. మీరు ఒక గంటలో మినిమం 10 ఫామ్లు కొడితే ఎంత 100 నుంచి 150 రూపాయలు ఒక గంటకి. ఫీజ్ స్పీడప్తో వర్క్ చేసుకొని ఇంట్రెస్ట్గా ఉండి ఫ్యూచర్లో ఒక మంచి అవకాశాలు మనకు టెక్నాలజీలో ఉన్నాయి. ఆ ఫీచర్స్ని మనకు వచ్చిన అవకాశాలని ఈ స్మార్ట్ స్కిల్స్ అనేవి మొబైల్తో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావడంతో కొనసాగుతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా వార్డు నంబర్ 20 కౌన్సిలర్ సంగీత ఠాగూర్ తాండూరు మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ను టార్గెట్ చేస్తూ 2వ రోజు కూడా మండిపడ్డారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ అభివృద్ధి పనుల పేరిట కొబ్బరికాయలు కొట్టడంపైనే దృష్టి సాధించారని, శానిటేషన్ పై దృష్టి సాధించలేదంటూ మండిపడ్డారు. వరుసగా 2వ రోజు సోమవారం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముగ్గులు వేస్తూ ఫోటోల కోసం బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. ముగ్గులు కాదు, ప్రజలు చెత్త వేయకుండా డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాలకు తాము వ్యతిరేకం కాదని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చైర్మన్, కమిషనర్లు శ్రద్ధ చూపాలని కోరారు. ఏం విజయోత్సవాలు నాకు అర్థం కావడం లేదు. నేను ఎమ్మెల్యే గారితో ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సార్, మన మున్సిపాల్లో ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు, వార్డుకి ఎంతమంది ఉన్నారు, చైర్పర్సన్ గారి ఇంటికి ఎంతమంది పనిచేస్తున్నారు, మళ్ళీ ప్రజాప్రతినిధుల ఇంట్లో కూడా మరి మున్సిపల్ వర్కర్లు పనిచేసే చట్టము మన మున్సిపాల్లో ఉందా, లేకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందా? ఈ వివరణను మరి మీరు తెలుసుకొని వార్డులలో ఇలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. ఇది ఎవరికి మచ్చ? మీ ప్రభుత్వానికే మచ్చ ఇది. కానీ ఇక్కడ విజయోత్సవాలు అంటున్నారు. విజయోత్సవాలేనా? మళ్ళీ స్పెషల్ డ్రైవ్ ఏడుంది? స్పెషల్ వర్కర్స్ ఏడున్నారు? మున్సిపల్ నుంచి మరి ఏం చేస్తున్నారు? కమిషనర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ ఏం చేస్తున్నారు? ఇక్కడ స్పెషల్ పట్టణ ప్రజాపాలన విజయోత్సవాలు అన్నప్పుడు ఏడున్నారు వర్కర్స్? చైర్పర్సన్ గారి వ్యవహారం ఇలా ఉంది. ఆమెకు మున్సిపాలిటీ వార్డుల పైన చిత్తశుద్ధి లేదు. కానీ ప్రతి జాగాలో వెళ్ళి ఫోటోకు బిల్డప్లు ఇచ్చుకుంటా ఫోటోలు దిగడం కాదు. మనం వార్డులో వర్క్ ప్రజలు కంప్లైంట్లు ఇచ్చినాయి, మనం ఎంత సొల్యూషన్ చేశాము, వాళ్ళకి ఎంత మనము సహాయం చేశాము, వాళ్ళ
సమస్యలను ఎంత తీర్చాము దానిపైన ఫోకస్ పెట్టండి. మీరు వెళ్ళి ఆడ ముగ్గేసినంత మాత్రాన నిన్న పేపర్లో సాక్షి పేపర్లో కూడా వచ్చింది, మీరు ముగ్గేసిన 2 గంటలకే మళ్ళీ ఆడ చెత్త కుప్ప తయారైంది. అది కాదు, మళ్ళీ మీరు ఆడ శుభ్రం చేసిండ్రంటే మళ్ళీ అక్కడ చెత్త వేయకుండా మీరు డస్ట్బిన్స్ ఏర్పాటు చేయండి. డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తే ఆ డస్ట్బిన్లో వేస్తారు అంతే తప్ప వాళ్ళు ఇంకోటి మన మున్సిపాలిటీ మోరీలు కూడా తీసి వాళ్ళు ఎక్కడేయాలి? అప్పటిదప్పుడు ఒక డస్ట్బిన్ స్పాట్ పెడితే దాంట్లో వేస్తారు, మళ్ళీ ట్రాక్టర్లో లిఫ్ట్ చేయబడుతుంది. అలాంటి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి తప్ప నేను ఒకటే చెప్తున్నాను, కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ మీరు వార్డులలో వెళ్ళి ఏదో విజయోత్సవాలు నామమాత్రంగా విజయోత్సవాలు జరుపుతున్నాము అని చెయ్యకుండా శానిటేషన్ మీద ప్రతి దాని మీద ఫోకస్ చేయండి. ప్రజల సమస్యల పైన ఫోకస్ చేసి దాన్ని తీర్చడానికి ముందడుగు వేయండి తప్ప ఫోజులు ఇచ్చి మేము ఈడ విజయోత్సవాలు జరుపుకున్నామనే ఫోటోలు ఇవ్వకండి దయచేసి. ఎమ్మెల్యే గారితో కూడా నా ఒక రిక్వెస్ట్, ఇలా మరి మీ పార్టీని మిమ్మల్ని బద్నాం చేసే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, ప్రతిపక్షాలలో లేరు, మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీరు దానిపై నేను ప్రభుత్వ అనుమతి ఉన్న చోట ఇసుక వేయకుండా తమ ఇష్టానుసారం ఇసుకను డంప్ చేయడమే కాకుండా నంబర్ లేని ట్రాక్టర్తో ఇసుక రవాణా కొనసాగుతున్నది. సోమవారం తాండూరు పట్టణంలో ఓ నంబర్ లేని ట్రాక్టర్ పై ఇసుక రవాణా జరిగింది. ఆ నంబర్ లేని ట్రాక్టర్ వెనుక ఇంకో వ్యక్తి కాపలాగా వెళ్లడం, డ్రైవరు ఈ వ్యక్తి ఇద్దరు ఫోన్లో సంభాషిస్తూ ఇసుక ఎక్కడ వేయాలో చర్చించుకుంటూ వెళ్లారు. ఇసుక రవాణా ఎక్కడ వేయాలో అక్కడ కాకుండా తమ ఇష్టానుసారం వేయడానికి ప్రయత్నించారు. విషయాన్ని గ్రహించిన విలేకరులు ట్రాక్టర్ వెంబడి వెళ్లినా ఇసుక అనుమతులు చూపించమన్నా డ్రైవర్ చూపించలేదు. అనుమతులు ఒక దగ్గర, ఇసుక ఇంకో దగ్గర. అంతేకాకుండా నంబర్ లేని ట్రాక్టర్ తో, ఫిట్నెస్ లేని ట్రాక్టర్ తో తమ ఇష్టానుసారం ఇసుక రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఈ విషయంలో దృష్టి సాధించి నంబర్లు లేని ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకొని ఇంకోసారి ఇసుక అనుమతులు ఇవ్వకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న చోట ఇసుక వేయకుండా తమ ఇష్టానుసారం ఇసుకను డంప్ చేయడమే కాకుండా నంబర్ లేని ట్రాక్టర్తో ఇసుక రవాణా కొనసాగుతున్నది. సోమవారం తాండూరు పట్టణంలో ఓ నంబర్ లేని ట్రాక్టర్ పై ఇసుక రవాణా జరిగింది. ఆ నంబర్ లేని ట్రాక్టర్ వెనుక ఇంకో వ్యక్తి కాపలాగా వెళ్లడం, డ్రైవరు ఈ వ్యక్తి ఇద్దరు ఫోన్లో సంభాషిస్తూ ఇసుక ఎక్కడ వేయాలో చర్చించుకుంటూ వెళ్లారు. ఇసుక రవాణా ఎక్కడ వేయాలో అక్కడ కాకుండా తమ ఇష్టానుసారం వేయడానికి ప్రయత్నించారు. విషయాన్ని గ్రహించిన విలేకరులు ట్రాక్టర్ వెంబడి వెళ్లినా ఇసుక అనుమతులు చూపించమన్నా డ్రైవర్ చూపించలేదు. అనుమతులు ఒక దగ్గర, ఇసుక ఇంకో దగ్గర. అంతేకాకుండా నంబర్ లేని ట్రాక్టర్ తో, ఫిట్నెస్ లేని ట్రాక్టర్ తో తమ ఇష్టానుసారం ఇసుక రవాణా చేస్తున్నారు. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 21లో అక్రమ కట్టడాలు కొనసాగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూలుగా పట్టణ శివార్లో లేదా ఇతర ప్రాంతాల్లో జరిగితే అధికారులు దృష్టి సాధించలేదు అని చెప్పవచ్చు. కానీ ముర్షద్ దర్గా నుండి మున్సిపల్ చైర్మన్ నివాసానికి వెళ్లే దారిలో బృందావన్ కాలనీలో ప్రధాన రోడ్డుకు ఎడమవైపు అక్రమ కట్టడం కొనసాగుతున్నది. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని తాండూరు పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో టీవీ5 విలేకరి నాగరాజు గురుస్వామి 18వసారి మాలా ధారణలో భాగంగా 18 మెట్ల పూజ నిర్వహించారు. 18 సార్లు అయ్యప్ప మాలా ధారణ చేసిన సందర్భంగా నాగరాజు స్వామికి అయ్యప్పలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, కౌన్సిలర్ కృష్ణారెడ్డి, గోపాల్ గురుస్వామి, జగదీష్ గురుస్వామి, మల్లేష్ గురుస్వామి, రవిశర్మ, గోపీష్ స్వామి, మల్లికార్జున్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, ప్రదీప్, భూపాల్ రెడ్డి, అశోక్, శ్రీనాథం, నాగరాజు గౌడ్, కర్ణాకర్ రెడ్డి, బిల్లపాటి రాఘవేందర్ రెడ్డి, సాయి, సుభాష్, విఘ్నేష్ శెట్టి, మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి, జైపాల్ రెడ్డి, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన వికారాబాద్ హిందూ ఐక్యవేదిక నాయకులు సోమవారం వికారాబాద్లో హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ హిందువుల ఐక్యత ప్రపంచానికి తెలియజేయడం ఎంతైనా అవసరం ఉందని అన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అక్కడ ఉన్న హిందువులకు రక్షణ కల్పించేలా చేద్దామని అన్నారు. ఈ నెల 4వ తేదీన వికారాబాద్ న్యూగంజ్ హనుమాన్ దేవాలయం నుండి ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు, ఈ ర్యాలీలో హిందువులు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మన పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లో హిందువుల పైన ఎంతో అన్యాయం, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాటిని కనీసం మనం బయట ప్రపంచానికి గొంతెత్తి చాటే ప్రయత్నం చేసి వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ సంకల్పానికి పూనుకున్నటువంటి హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనమందరము మేమున్నాం మీ వెంబడి అని ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని పంపించాలి. చూడండి, అక్కడ 71లో అనుకుంటాను బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు వాళ్ళకున్న పరిస్థితులను చూసి అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ సంస్థ వారు కూడా ఎన్నో డబ్బులు జమ చేసి బయట ప్రపంచం నుంచి తీసుకొచ్చి వాళ్ళకు సహాయ సహకారాలు అందించారు. వరదలు వచ్చినప్పుడు కూడా, విపరీతాలు వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళ ఇళ్ల నిర్మాణాలకు, వాళ్ళ సంక్షేమానికి పాటుపడ్డటువంటి వ్యక్తులను కూడా ఈరోజు ఇస్కాన్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కృత్యాలను మనందరం ఐకమత్యంగా ఉండి వాటిని ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి. దాన్ని ఎదిరించి ప్రభుత్వం ద్వారా వాళ్ళపైన ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాన్ని ఆపే విధంగా మనందరం మన వంతు సహకారం అందించాలి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, హిందూ దేశంలో హిందువుల అనైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పార్టీలు మర్చిపోయి అందరము ఒకటే, తర్వాత మనం పార్టీలు చూసుకుందాం, కానీ అందరము హిందువులుగా దీన్ని మనం ఎదుర్కొని రక్షించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే హిందూ దేశంలో హిందువులకే అన్యాయాలు జరిగి మనము వాళ్ళలో కూర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి చైతన్యం కావాలి, అందరము సంఘటితంగా రావాలి, దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం. వేదికలను చెప్పేది శ్రద్ధలకు, విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు హిందూ సమాజం అంటే అందరిలో కూడా దిగజారిపోయిన పరిస్థితి ఉన్నది అని అనుకుంటున్నారు. కానీ మన హిందూ లోపల ఎంత పటుత్వం ఉందో ఎక్కడ కూడా, మన విదేశాల్లో చూడండి, ఎక్కడ ప్రతి భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రపంచం అన్ని చోట్ల కానీ హిందువులు లేనిది మా ప్రపంచమే లేదు. ప్రతి చోట కూడా మన హిందువులు ఉన్నారు. కానీ మనం ఈనాడు ఐకమత్యం లేకపోవడం అంటే మనం గమ్మునుకున్నాము, స్వాత్వికులము, మనం ఏం చేయలేము అన్న ఒక ప్రవర్తన అందులో కూడా ఉండిపోయింది. ఈనాడు మనం సంఘటితంగా మనము నెరవేర్చుకోవాలంటే హిందూ జాతి ఎంత ముఖ్యంగా ముందరికి పోతుంది, వీళ్ళతో ఎంత పటుత్వం ఉంది, ఎంత దీక్ష ఉంది అని అందరూ కూడా ఊహించలేక ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మనతో చూడాలి. ఆ విధంగా మనము ఇవాళ బంగ్లాదేశ్లో జరిగిన దానికి వ్యతిరేకంగా మనం చేస్తూ మన వారిని హింసిస్తున్నారంటే మనం ఆ హిందువులకు మనము ఊకుండా జరగకుండా మనము గాజు తొడుకొని కూర్చోలేము. మా పటుత్వం ఎంత వరదకున్నా, మేము సాధన ఎంత వరదకున్నా ఆ విధంగా చేస్తాము. మరి ఈనాడు మనము గమ్మునవ్వుకున్నామంటే ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే వాడు కూడా ఈ విధంగానే వీళ్ళు ఇంతవరకే ఉంటుండ్రు హిందువులు అని అనుకుంటారు. హిందూ సమైక్యం అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వీళ్ళతో పౌరుషం ఉంటుంది, ఎంతవరకు ఆనాడు రామాయణ కాలంలో నుంచి ఇంతవరకు దాకా కూడా ప్రతి దానికి ధర్మానికి మనం పాటుపడి ఉన్నాము. అధర్మం ఎక్కడ ఉంటుందో ఆ ధర్మం ఉంటేనే అధర్మం పారిపోతుంది. ఈనాడు గట్టి ప్రయత్నం మనం చేస్తే కానీ మనం ఏది ముందరికి సాగిపోతాము. మీరందరూ సంఘటన మేము కాదు, విలేకరులు కూడా మీరు కూడా మాతో ప్రోత్సహించి, మాకన్నా ఎక్కువ మీరు ప్రోత్సహించి పబ్లిక్లో మీరు ఈ విధంగా మీరు హిందువులంటే ఏముంది, ఏ ధర్మతో ఉంది, మనం ఏం చేస్తున్నాం, మనము మన మనస్సు, మన తెల్లబట్టలు మనం ఎంత ఉన్నామో ఆ దానిపైన మరకబడితే ఎట్లుంటుందో హిందూ మతానిపైన మన ఆ విధంగా మరకబడితే దాన్ని తొలగించుకోవాలనుకుంటే హిందూ మతం అంతా ఒకటే కావాలి. మన ఉద్దేశం ఏమిటంటే ఒకరిని హింసించడం కాదు, ఒకరిని దుర్మార్గించడం కాదు, మనం అంతా కలయికతో ఉండాలి. మన భారతదేశంలో హిందువులము
మన కుల మత భేదాలు కానీ వేరే కానీ ఏ సంఖ్య కానీ ఎట్లసుంటి కానీ మనం మనసులో పెట్టకుండా ప్రతి ఒక్క చిన్న పెద్ద బాలుడు స్త్రీలు ప్రతి ఒక్కరు హిందూ ధర్మత్వానికి పాటుపడి మనం హిందూ జాతిని ముందరికి తీసుకుపోవాలని నేను కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశానికి ఇళ్ల నిర్మాణాలకు వాళ్ళ సంక్షేమానికి పాటుపడ్డటువంటి వ్యక్తులను కూడా ఈరోజు ఇస్కాన్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అకృత్యాలను మనందరం ఐకమత్యంగా ఉండి వాళ్ళని ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి. దాన్ని ఎదిరించి ప్రభుత్వం ద్వారా వాళ్ళపైన ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాన్ని ఆపే విధంగా మనందరం మన వంతు సహకారం అందించాలి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, హిందూ దేశంలో హిందువుల అనైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పార్టీలు మర్చిపోయి అందరము ఒకటే, తర్వాత మనం పార్టీలు చూసుకుందాం, కానీ అందరము హిందువులుగా దీన్ని మనం ఎదుర్కొని రక్షించుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే హిందూ దేశంలో హిందువులకే అన్యాయాలు జరిగి మనము బాధల్లో కూరుకుపోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి చైతన్యం కావాలి, అందరం సంఘటితంగా రావాలి, దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం. మహాధర్నా కార్యక్రమానికి రెడ్డి సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు పాల్గొనాలి. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఇది ఓన్లీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులకు రక్షణ భరోసా కల్పించడం కోసం జరిగేటటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని మనందరం దీన్ని ఐక్యంగా ఆ రోజు మన ఐక్యతను ప్రదర్శించి, హిందూ ఐక్యతను ప్రదర్శించి ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ధర్నాను మనం అందరం కలిసి కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని, పార్టీలకు అతీతంగా దీన్ని విజయవంతం చేస్తాం. దానికి ఆ సంపూర్ణ మద్దతును రెడ్డి సంఘం తరఫున తెలియజేస్తున్నాం. నిర్మించుకోవాలని మన హిందూ సమాజం అందరూ కలిసిమెలిసి ఉండి ఈ నెల 4వ తారీఖు పెట్టిన కార్యక్రమానికి ర్యాలీ సంపూర్ణంగా జయప్రదం చేయాలని ఆ రామచంద్రుడు కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. నేను సురేందర్ బాబు, మన వికారాబాద్ విశ్వబ్రాహ్మణ సంఘంకి అధ్యక్షుడు. ఈ కార్యక్రమం చేయమున్నా మా సంఘం నుంచి అందరినీ పాల్గొని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తాం. మహాధర్నా కార్యక్రమానికి రెడ్డి సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు పాల్గొనాలి. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఇది ఓన్లీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులకు రక్షణ భరోసా కల్పించడం కోసం జరిగేటటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని మనందరం దీన్ని ఐక్యంగా ఆ రోజు మన ఐక్యతను ప్రదర్శించి, హిందూ ఐక్యతను ప్రదర్శించి ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ధర్నాను మనం అందరం కలిసి కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని, పార్టీలకు అతీతంగా దీన్ని విజయవంతం చేస్తాం. దానికి ఆ సంపూర్ణ మద్దతును రెడ్డి సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఆ దేశం ఏం చేస్తుంది, పౌరులకు హక్కులను కల్పించి వాళ్ళు మంచిగా బతికే విధంగా గవర్నమెంట్ చూడాలి. దీనిపైన చాలా హృదయ విదారకంగా వారిపైన ఆత్మహత్యలు చేయడం కానీ, మానభంగాలు చేయడం, ఎత్తుకొని పోవడము, రోడ్డుపైన చంపేయడం, ఈ విధంగా రాక్షస ప్రవృత్తి అక్కడ జరుగుతూ ఉంది హిందువుల పైన. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి వాళ్ళకి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. మన యొక్క నిరసన కూడా శాంతియుతంగా చట్టానికి లోబడి మన రాజ్యానికి కట్టుబడి మనం శాంతియుతమైనటువంటి ర్యాలీ 4వ తారీఖున ఉదయం 10 గంటలకు న్యూగంజ్ హనుమాన్ మందిర్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు మనం వేల సంఖ్యలో మనం అందరము ఒక్క త్రాటిపైకి వచ్చి నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందువులు ఒక్క త్రాటిపైకి రాకపోతే, సంఘటన కాకపోతే ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అనేది మనం ప్రపంచంలో ఎన్నో సంఘటనలు చూసినాం. ఈనాడు కన్నులకు కట్టినట్టు అది మనకు కనిపిస్తూ ఉంది. మన యొక్క నిరసన కలెక్టర్ ద్వారా భారత ప్రధానమంత్రికి, రాష్ట్రపతి గారికి, హోంశాఖకు తెలియజేసి ఆ దేశం పైన ఒత్తిడి తెచ్చి ఇమీడియట్ వారు ఏమేమి చేయగలుగుతారో ఆ హిందువులను రక్షించుకునే బాధ్యత మనది. మన అన్నదమ్ములే వాళ్ళందరూ. వాళ్ళకి జరుగుతున్న బాధను చూస్తే మన హృదయం ద్రవించిపోతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఏ విధంగా రక్షణ కల్పిస్తారు, మనం ఖచ్చితంగా వినతి పత్రం సమర్పించాలి కలెక్టర్ ద్వారా. వారి ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా ఈ విషయం మన ద్వారా తెలియజేయాలి.
వాళ్ళందరినీ మన దేశానికి రప్పిస్తారా, లేకపోతే అక్కడ రక్షణ కల్పిస్తారా, ఒత్తిడి తెస్తారా, ఏ విధంగా చేస్తారో చేయాలని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం. తాండూరు పట్టణంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం నుండి తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు హిందూ సంఘాలు ప్రకటించాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏల వారసులు ఆందోళన చేపట్టారు. సోమవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో వీఆర్ఏల వారసులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 81-85 ప్రకారం రాష్ట్రంలో మిగిలిన 3,797 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళకందరూ కూడా ఇప్పటికి కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది, వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇయ్యని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే ఖచ్చితంగా మనసు మీద తీసుకొని, ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతం రెగ్యులర్ ఎట్లా ఇస్తావు నువ్వు? పొద్దున ఎమ్మెల్యేలు చచ్చిపోతే, ఎంపీలు చచ్చిపోతే వాళ్ళ వారసులకు ఈరోజు వాళ్ళ భార్యలకు పింఛన్లు వస్తాయి. కానీ వీళ్ళు అది ఏం అడగలేదు. అయ్యా మేము పనిచేస్తున్నాం కాబట్టి మా వారసులకు గురించి మనం అడుగుతున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 3,779 మంది ఖచ్చితంగా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో ఈరోజు కలెక్టర్లు కూడా మన నిరసన ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, ఈ కలెక్టరు, ఎస్బీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి వీళ్ళ మనసు మీద తీసుకొని పేదలకు అందరికీ వీళ్ళంతా ఉన్న వాళ్ళంతా కూడా ఎస్ఎస్సీ బీసీల పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఇలా మొత్తం ధనవంతుల పిల్లలు ఎవరు, భూస్వాముల పిల్లలు ఎవరు లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని కూడా మేము సిఐటిగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఇన్ని రోజులు మేము ఏది చూసాం. ఇప్పటికీ మీరు మా సమస్యను పరిష్కరించలేదు. ఇంకెప్పుడు పరిష్కరిస్తారంటే 61 వీఆర్ఏ వారసుల పట్ల మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అట్లాగే కొద్దిగా టైం ఇవ్వండి, మీ సమస్యను ప్రభుత్వం చర్చించాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇంకా కాలయాపన చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలలు కూడా, సంవత్సరం కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్య పరిష్కరించడానికి. అందుకనే మేము ధర్నా చేసి ఇలా కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేసి మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రుల్ని కలుస్తాం. మా సమస్య పరిష్కరించండి, అసెంబ్లీలో చర్చించండి, మా వీఆర్ఏ వారసులకి ఉద్యోగాల కోసం అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి లెటర్లు ఇస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం పెడతాం. అవసరమైతే 48 గంటల పాటు హైదరాబాదుల్ని అక్కడే వండుకొని, అక్కడే తిని, అక్కడే పడుకునేటువంటి ప్రోగ్రాం కూడా 48 గంటల పాటు చేయాలని చెప్పేసి వీఆర్ఏ జేఏసీగా నిర్ణయం చేసింది. కాబట్టి అసెంబ్లీ లోపే వీఆర్ఏ వారసులకి ఏదైతే 3,797 మంది మిగిలిపోయినటువంటి వీఆర్ఏ వారసులలో వాళ్ళందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో లోపల 20,555 మంది లోపల 16,558 మందికి జీవో ప్రకారం వాళ్ళకు ఆర్డర్ కాపీలు అనేది ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం లోపల కొత్త ప్రభుత్వం వచ్చేసరికి 3,797 మందికి మిగిలిపోయిన వారసులకు ఉద్యోగాలు అనేది ఇవ్వలేదు ఇంతవరకు. కావున ఇప్పటివరకు ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు వీఆర్ఏ వారసులకు వెంటనే గత ప్రభుత్వం జియో ఇచ్చిన విధంగా మాకు కూడా దాని లోపల జియో ప్రకారం మాకు ఆర్డర్ కాపీలు ఇస్తారని కోరుకుంటూ ఇంతటితో. రంగారెడ్డి జిల్లా ఆలూరు గేట్ దగ్గర కూరగాయల వ్యాపారులపై ఓ లారీ దూసుకెళ్లింది. దీంతో సుమారు 10 మంది మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చెవేళ్ల మండలం ఆలూరు గేట్ దగ్గర హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో సుమారు 50 మంది కూరగాయ వ్యాపారులు అక్కడ ఉన్నట్లు తెలుస్తున్నది. వికారాబాద్ జిల్లా కేంద్రం ఎస్ఏపీ కళాశాల ముందు కోట్పల్లి వైన్స్కు చెందిన బులోరో వాహనం హైదరాబాద్ నుండి కోట్పల్లి వెళ్తుండగా ఓ కారును ఢీకొట్టింది. వైన్స్కు చెందిన బులోరో వాహనం ఎడమ వైపు వస్తున్న బైక్ పై బులోరో వాహనం పడడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. బైక్ పై వికారాబాద్ రాజీవ్ నగర్ కు చెందిన రవికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో బొలోరో వాహనాన్ని పక్కకు నెట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.